కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే గొప్ప విషయం, తెలియకుండా చేసేస్తాం ఇవన్నీ. అంటే ఇప్పుడు ఏదైనా మనం పట్టుకోవాలి, పొద్దున్న లేవగానే ఇప్పుడు ఏదైనా మనకి సడన్గా కొంచెం కూల్ బ్రీజ్ ఉంది, ఇలా తెలియకుండా అనుకుంటాం. సో ఇట్ లైక్ ఒక వామ్త్నెస్. అంటే టచ్ చేస్తే పెరిఫరల్ సిస్టమ్ దగ్గర నుంచి డీప్ లేయర్స్, అంటే ఒక 1/2 సెంటీమీటర్ 30 సెంటీమీటర్ లోతు వరకు ఉన్న శరీరం ఫామ్ అయిన ఈ నర్వస్ సిస్టమ్, లజ్జ, మాంసం ఇవన్నిటితోటి కూడిన సిస్టంలో హిడన్గా ఈ నాడులన్నీ ఉంటాయి. క్లియర్గా ఒక హీలర్, పర్ఫెక్షనిస్ట్గా ఉండే వాళ్ళకి, ఒక అధ్యయనం చేసిన వాళ్ళకి, ఒక ద్రష్టకి దీన్ని చూడగానే అవన్నీ ముందు బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే పిల్లగాలి వీస్తే ఎలా ఉంటుందో అలా వాళ్ళ దగ్గర స్వాంతన పొందుతారు. చూడగానే ఆ దృష్టికి, అంటే చక్షుషి విద్య అంటాం, అంటే చూపు ద్వారా ఎలా చూస్తాం. మనకి తాబేలు చూడండి, చూడడంతో పిల్లలు ఎలా పెంచుతుంది, అలాగే బ్రీత్ ఎలా తీసుకుంటుంది, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం దానికి యూనివర్స్కి కనెక్ట్ అయ్యేలాగా చాలా మనం చేస్తూ ఉంటాం. కానీ అవి చేస్తున్నామని కాన్షియస్తో చేయం, అంటే మనకు తెలియదు కానీ మనం చేసుకుంటూ వెళ్తాం. తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా ఏదో ఒక యోగాసనం పోస్చర్లో ఉంటూ ఉంటారు. ఆసనం లేకుండా మనిషి ఉండడు. అది ఈ ఆసనం శరీరంతో కాదు, మనసుతో కూడా చేయించగలగాలి. ఈ కాన్సెప్ట్ అంతా నాడులు చలనచిత్తమైన మనసుని కూర్చోపెట్టడానికి ఉపయోగపడే ఒక కీ సిస్టమ్. అంటే ఒక పెద్ద ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు లాక్ ఒక ఇంత కప్పు ఉంటుంది, దాన్ని తీసే కీ ఇది, అంతే కదండి, ఒక కీ అంటాం మనం దాన్ని. సో ఒక పెద్ద ఇంటిని తాళం కప్ప తీయడానికి కీ అనేది ఎలా అయితే ఉంటుందో, మనసు అనే పెద్ద ఇంటిని తాళం కప్ప వేసి కూర్చోపెట్టడానికి ఈ నాడులు అనేవి కీ లాగా ఓపెన్ అవుతాయి. ప్రతి వాళ్ళు బియాండ్ లైక్ ఎనీ రిలీజియన్, ఎనీ ట్రెడిషన్, ప్రతి వాళ్ళు ఇవి లేకుండా వాళ్ళు లేరు. ఎందుకంటే ఇది ఇన్బిల్ట్ సిస్టమ్. ఇది ఇట్ అడ్రసెస్ ఎట్ ద